పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? అతను నా అభిమాని అండి బాబు, ప్రాణం ఇచ్చేతను. ప్రాణం ఇచ్చేస్తారు. ఎందుకు అంత అభిమానం పవన్ నాకు కళ్యాణ్? చిన్నప్పుడు అండి, ఫస్ట్ నుంచి చిరంజీవి ఫస్ట్, ఆ. తర్వాత ఓడి ఎలక్షన్లో వచ్చిన తర్వాత ఇతను పవన్ కళ్యాణ్ గారు. పవన్ గారిలో మీకు నచ్చే విషయాలు అంటే ఏం చెప్తారు? ముక్కు సూటిగా వెళ్తారు, ఏదైనా మాట ఓకే ఏదైనా గట్టిగా మాట్లాడుతాడు. ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అవునులే. అవునా కదా? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలకు ఎలాంటి మంచి జరుగుతుంది అంటే? బాగా జరుగుతున్నాయి, పర్లేదు. వచ్చి ఎక్కగల్లా కాకినాడ పోర్టులను బియ్యం పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు? ఎవరైనా పట్టుకున్నారా? ఎన్నాలా దొంగ బియ్యం ఏంటి, అవునా కదా? అవునులే, అదే సీజ్ ద షిప్ అన్నారు అది. సరే, నా వైపు చూడండి. సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారు మన రాష్ట్రంలో మీరు? బాగున్నాయండి, మాకు తెలిసిన మట్టు. ప్రజల్ని గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటారు కొంతమంది. అండి ఒక మాట చెప్తున్నా, అప్పుడు రాజకీయాల్లోకి వచ్చామని పాత పద్ధతి వదులుకోలేము కదా మనము, ఓకే అవునా కదా? అది అంటే కోర్టులో కూడా వేస్తున్నారు కొంతమంది ఆయన సినిమాలు చేయకూడదని. తీపోతే ఆగే పర్లేదు, తీపోని పర్లేదు. వాళ్ళకి తీస్తే ఆ డబ్బు ఏంటి పెద్దలకే ఎడుతుండు, అదేం తినట్లేదు. ఇన్ని చేస్తున్నా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ ని తిట్టే వాళ్ళకి శాస్త్రగోళ్ళు ఇటు నా వైపు పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాం, మనం ఏం చెప్పలేము ఇంకా. అంతే అంటారా? చివరిగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం అంతవరకు ఉండొచ్చు అంటే? ఉండొచ్చండి, ఉండొచ్చు. థ్యాంక్ యూ.